చాలామంది జీవించే జీవితం అంతానేమో లోకానికి సాతానికి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? ప్రభు నువ్వు నాకు తోడు. ఎందుకు తోడు ఉండాలి నీకు? పాపం చేయడానికా? దేవుడు ఎందుకు తోడు ఉండాలి నీకు? నీకు ఎందుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? నువ్వు మరలా ఆరోగ్యం పాడు చేసుకుంటావు నా సిగరెట్లు తాగి. దేవుడు నీకు ఎందుకు తోడు ఉండాలి? నువ్వు ఇష్టానుసారం ఫోన్లన్నీ ఆన్ చేసి చూడకుండా అన్ని చూస్తావనా? ఆలోచించండి ఒకసారి. దేవుని తోడు మనకి ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటే, పౌలు అంటున్నాడు, మీరు ఏ ఏ విషయాలైతే నా ద్వారా నేర్చుకున్నారో, ఏ విషయాలైతే మా నుండి మీరు గమనించారో అట్టి వాటిని చేయండి. క్రైస్తవ జీవితం మీద ఒక బాధ్యత ఉంది. దేవుని బిడ్డలుగా మనందరూ కూడా ఒక బాధ్యత నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అదేంటో తెలుసా? దేవుని చిత్తమును చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Whatever the Lord intends, whatever the Lord desires, whatever the Lord equips, దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు కదా దేవుని తోడును, ఆయన ఆ నీడ మనం అనుభవించగలుగుతున్నాం. మీరు అట్టి వాటిని చేయండి, అట్టి వాటిని చేయండి. ఏవైతే మీరు నేర్చుకున్నారో నా నుండి, ఏవైతే విన్నారో, మాలో ఏం చూశారో అట్టి వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి. నేను అనుకుంటాను, నూతన నిబంధనలో పౌలు గారు ఎంత సాహసం చేశాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి ఏం చేయండి. అబ్బా, ఎంత ధైర్యం ఉండాలన్న మాట చెప్పడానికి అసలు పౌలు గారికి. మీరు నన్ను పోలి నడవండి. ఎందుకోసం అంటే, నేను ఎవరిని పోలి నడుస్తున్నానో? క్రీస్తును పోలి నడుస్తున్నాను. ఎంత చక్కని మాటను దైవజనుడు తెలియజేశాడు సంఘానికి. మేమేదైతే చేస్తున్నామో, ఏవైతే చూస్తున్నామో, మీరు ఏవైతే నేర్చుకున్నారో అట్టి వాటిని చేయండి. ఆ పై వచనాలన్నీ మీరు చదివితే, ఎట్టి వాటిని చేయాలంటే పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయండి? మీరు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. నేను ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీకు దగ్గరికి పంపించి, ఒక పెన్ ఒకటి ఇచ్చి, మీకు ఆనందం ఇచ్చే అంశాలు ఏంటని రాయమంటే మీరు ఏమి రాస్తారు చెప్పండి? ఒక 5 పాయింట్లు రాయమన్నాను అనుకోండి, ఏమి రాస్తారు? స్త్రీలు పాయింట్ నెంబర్ 1, భర్తను హింసించడం చాలా సంతోషం మాకు. కొంతమంది, అందరూ కాదులేండి కదా. లేదా భర్తలు కొంతమంది ఏమిటి సంతోషం అంటే, సాయంకాలం అయిపోయేసరికి 4 ఫ్రెండ్స్తో కలిపి సిట్టింగ్ వేయడం మాకు చాలా సంతోషం అంటారే. ఇతరులను బాధ పెట్టడం సంతోషం. పైశాచికమైన ఆనందాలు ఉంటాయి కొంతమందిలో. ఎందుకు అలా చేస్తారో తెలియదు, వారి మనసు ఇంకా అలా ఉంటుందంతే, పైశాచికం. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు ఇదివరకు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మేము ఒక చోట ఉండేవాళ్ళం, ఒక అద్దెంట్లో. ఆ అద్దెంట్లో ప్రక్కన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత పైశాచికం అంటే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఇల్లంతా తలుపులు వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. లోపల ఎవరు ఉండారంటే భార్య ఉండేది. కిటికీల దగ్గర నుండి, ఆ వెంట్స్ దగ్గర నుండి, తలుపుల దగ్గర నుండి మొత్తం లాక్ చేసేసి సాయంకాలం 6 గంటలకు వచ్చిన అప్పటిదాకా ఆమె లోపలే ఉండాలి, బయటికి కనపడకూడదు. ఏంటంటే అది ఒకలాంటి పైశాచికమైన ఆనందం అనమాట. భార్యను ఇబ్బంది పెట్టాలి అంతే. ఆమె బయటికి రాకూడదు, ఆమెను ఎవరూ చూడకూడదు, ఈమె ఎవరిని చూడకూడదు అన్న ఆలోచన నిర్బంధించేసేవాడు. సాయంకాలం 6 గంటలకు రాగానే ఇంకా మొదలు పెట్టేవాడు బూతుల పురాణం. చెప్పండి, మామూలు బూతులు కాదు. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, ఈయన ఏమైనా పిహెచ్డీ చేశాడండి బూతుల్లో? ఏంటా బూతులు ఏంటనిపించేది. అరే, చుట్టుపక్కల స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పద్ధతి గల కుటుంబాలు ఉన్నాయన్నీ ఏమీ లేదు. మొదలు పెడితే పడుకునేదాకా తిడతానే ఉండేవాడు. మా నాన్నగారు ఒకసారి కావిడి బద్ద తిరగేశారు మనోడి మీద. ఎందుకంటే వస్తున్నాడు రోజు బండబూతులే. ఏంటండి అది? ఆ మాటలు ఏంటండి? తప్పు కదండి, అంత గట్టిగా మాట్లాడుతున్నారు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు చుట్టుపక్కల. అంటే నా ఇష్టం, ఏం చేస్తాం అన్నాడు. ఏం చేస్తానని మా ఇంట్లో కావిడి బద్దుడు ఉంది. మా నాన్నగారు అప్పుడప్పుడు నీళ్ళు తెచ్చారు, దాన్ని తీసి తిరగేసి కొట్టలేదు, కానీ కొట్టేంత పని చేయగానే ఇప్పుడు మానేస్తానులే అన్నాడు. కొంతమందికి అలాంటి ట్రీట్మెంట్ ఏదో కావాలనిపిస్తుంది. ట్రీట్మెంట్కి వ్యాధులు రొంగినట్టుగా కావిడి బద్దు తిరిగైన ఆ తర్వాత కొంచెం సౌండ్ తగ్గించాడు. లోపల తిట్టుకునేవాడు, బయటికి తిట్టేవాడు కాదు. రెచ్చిపోయేవాడు అనమాట. రోజు ఇంకెవరు ఏమంటలేదు కదా, ఎవరు నన్ను ఏమంటలేదు కదా, నేను ఎలాగైనా బతికేయచ్చు కదా, ప్రపంచం అంతా నాది అన్నట్టుగా రెచ్చిపోతా ఉంటే కావిడి బద్దతో నోరు మూసాడు. పైశాచికం అనమాట. ఆ బండబూతులు తిట్టడంలో ఆనందం చాలామందికి, భర్తను బాధించడంలో ఆనందం కొంతమందికి, భార్యను వేధించడంలో ఆనందం. పిఠాపురం దగ్గర ఒక స్త్రీ ఉండేది, భర్తకు అన్నం పెట్టి అన్నంలో కిరసనాయలు పోసేదట రోజు. ఏంటంటే ఇంకా అది అలాంటి పైశాచికం అనమాట. అన్నం పెట్టినట్టు ఉండాలా, భర్త ఏం తినకూడదు.
భోజనం తినకూడదు. అలా అలా తినడానికి అప్పుడే ఆఫీసు నుండి వచ్చి భోజనం చేస్తూ అలా ముద్ద పెట్టుకునేసరికి గబగబ వచ్చి కిరసనాయలు పోసేదట అన్నంలో. ఆయన భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, సహించాడు. అయ్యా నా భార్యను మార్చని ప్రార్థన చేసేవాడు. ఇసుకలో మోకరించి ప్రార్థన చేసేవాడట. దేవుడు ఆ కుటుంబాన్ని ఆ తర్వాత కాలంలో కాపాడి ఆమెలో మార్పు తీసుకొస్తే ఆమె గుర్తించింది ఒక రోజున, అయ్యా నాలాంటి దుర్మార్గురాలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో, అంత పైశాచికమండి నా జీవితంలో. నీకు ఆనందం ఇచ్చే అంశాలు ఏంటి ఈరోజు? ఇతరులు బాధించడం ఆనందమా? ఫరోకు కూడా అలాంటి ఆనందమే ఉన్నదే. ఇశ్రాయేలు ప్రజలు బాధించండి, వారికి కావలసినవి ఏవి కూడా ఇవ్వద్దు, కానీ లెక్క మాత్రం చూపించాలి. వాళ్ళు ఆ ఇటుకలు తయారు చేయడంలో గడ్డి తెచ్చుకుంటారో లేదా మరొకటి తెచ్చుకుంటారో ఆ ప్రయాసం అంతా పడి నాకు కావాల్సిన లెక్క మాత్రం రావాల్సిందే. పైశాచికంగా ఇశ్రాయేలు ప్రజలు అణగదొరకడంలో ఆనందం పొందాడు. చంపేయండి మొత్తం ఇశ్రాయేలు కుటుంబాల్లో ఉన్న మగపిల్లలందరినీ, మగపిల్లలు పుడితే చంపేసేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. బహుశా నేను అనుకుంటాను ఆ బాధ యొక్క విలువ ఎప్పుడు తెలిసి ఉంటుందో తెలుసా? మరణదూత ఐగుప్తులోనికి వచ్చినప్పుడు తొలిచూలు పిల్లలు చనిపోయినప్పుడు ఫరో ఇంట్లో కూడా దుఃఖం వచ్చిందట. అప్పుడు బాధపడి ఉంటాడు. అరే తన ఇంటిలో ఆ బిడ్డ చనిపోయినప్పుడు, తన ఇంటిలో తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కలిగిన బాధ అప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. అయ్యో పూర్వదినాల్లో ఆ కుటుంబంలోంచే కదా ఇశ్రాయేలు ప్రజల్లో చిన్న బిడ్డల్ని చంపేమని ఆజ్ఞ వచ్చింది. పిల్లవాడు పుట్టగానే మగపిల్లవాడైతే చంపేస్తుంటే, అయ్యా 9 మాసాలు మోసానండి, నా కుమారుని చంపకనే బతిమల తల్లుల యొక్క వేదన, ఆ దుఃఖము ఒకరోజు అర్థమైంది ఫరోకి. అన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు, అన్నిసార్లు నీదే పై చేయి అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా, లేఖనం సెలవిస్తూ ఉంది, మనుష్యుడు ఏది విత్తునో చెప్పండి అదేం చేస్తాడు? ఒక రోజున కోసేస్తాడో. నువ్వు మామిడి చెట్టేసి అంజూర పళ్ళు తీయలేవు ఎప్పుడు కూడా. ఒక ద్రాక్ష చెట్టు నాటి దాని నుండి వేరొక కాయలు నువ్వు తీయలేవు. వాట్ ఎవర్ యు సో టుడే యు విల్ రీప్ వన్ డే. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి, అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి కేకలేసేయడం, అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి దౌర్జన్యం చేసేయడం, అధికారం ఉంది కదా అని చెప్పి అనేక మంది అణగదొరికేయడం, ఇలాంటివి చేస్తుంటే ఒక రోజున తారుమారవుతే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు.